ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఆయన అవునా కాదా? ఎవరు అమ్ముకుంటున్నారు ఆయన అవునా కాదా? మా తమ్ముళ్ళు రెడీగా తీసుకొచ్చారు క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు ఒకప్పుడు, ఇప్పుడు ఎంత అమ్ముతున్నాడు? ఎక్కడైనా బిల్లు ఇస్తున్నారా మీకు? ఆన్లైన్ లో తీసుకుంటున్నారా ఎక్కడైనా? మీరు కట్టిన డబ్బులు ఎవరు జోబులేకపోతున్నాయని అడుగుతున్నా మిమ్మల్ని. ఎవరు జోబులేకపోతున్నాయి? మీ రక్తాన్ని తాగే జలగ ఎవరు? ఎవరు? తాగుబోతులను కూడా మోసం చేసిన వ్యక్తి ఈ జగన్. మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంచేసిన వ్యక్తి ఈ జగన్. నీకు విశ్వసనీయత ఉంటే ఏం చెప్పావు నువ్వు? మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఏమన్నాడు? ఓటు అడుగుతానన్నాడా లేదా? ఓటు అడగడానికి హక్కుందా ఇతనికి? విశ్వసనీయత ఉందా ఈయనకి? లేదంటే గట్టిగా చెప్పండి చప్పట్లు కొట్టి. ఇలాంటి వ్యక్తులు రాజకీయాలు చేస్తే వీళ్లతో మనం పోరాడవలసిన అవసరం వస్తా ఉంది. రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశాడు. దేశంలోనే అందరూ ముఖ్యమంత్రులకు ఎంత ఆస్తులుంటే అంత ఆస్తి ఈయనకుంది. పాపం చాలా పేదవాడు. తినడానికి తిండి కూడా లేదు, ఉండడానికి ఇల్లు కూడా లేదు, పాపం చూడడానికి టీవీ కూడా లేదు, చదువుకోవడానికి పేపర్ కూడా లేదు. అవునా కాదా? సాక్షి దేవుడయ్యా, ఎవరిది సాక్షి? నీదా? మా తమ్ముడు అంటున్నాడు జగన్నాథ్ కాదంటున్నాడు. ఆ సాక్షి నాది అని మా తమ్ముడు అంటున్నాడు. సాక్షి పేపర్ కూడా నీదే కదా? కడపలో ఉండే ప్యాలెస్ కూడా నీదే కదా? హైదరాబాద్ లో ఉండే ప్యాలెస్ మీది కదా? బెంగళూరులో ఉండే ప్యాలెస్ మీది కదా? అంతే కదా తమ్ముళ్ళు? పాపం పేదవాడు. ఒక చెప్పిద్దాం, ఆ చెప్పెత్తుకొని ఊరూరికి అడుక్కుంటాడు. మనం ఎన్ని తీసుకున్నాం ఆస్తుల్ని. అవునా కాదా? అబద్ధాలు కోరు, కబద్దార్ జాగ్రత్తగా ఉండు. నువ్వు పేదవాడు కాదు, ఈ పేదవాళ్ళ రక్తం తాగే జలగవి. ఆ జలగ పేదవాళ్ళ గురించి మాట్లాడే అర్హత లేదు, లేదు, లేదు. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి తలసరి ఆదాయం చూస్తే బాగా వ్యత్యాసం పెరిగే పరిస్థితి వచ్చింది. ఆ రోజు హైదరాబాద్ అని నేనే. ఏం తమ్ముళ్ళు, హైదరాబాద్ ఎవరు ఫౌండేషన్ వేశారు? ఎవరు? ఎవరు? నేను ఒప్పుకుంటారా? కడకు నిన్నొచ్చిన రేవంత్ రెడ్డి కూడా ఒప్పుకోవాల్సిందే. ఎవరైనా బుకాయిస్తే అది బుకాయింపు తప్ప ఆ పేటెంట్ హక్కు నా దగ్గర నుంచి ఎవడో లాగేసుకోలేడు. హైదరాబాద్ లో దారి నుండే ఒక వ్యక్తి ఎవరు ఈ హైటెక్ సిటీ కట్టాడంటే, ఎవరు ఈ అవుటర్ రింగ్ రోడ్ వేశాడంటే, ఎవరు ఈ ఎయిర్పోర్ట్ కట్టారంటే ఎవరు పేరు చెప్తారు? అది మన పేటెంట్ హక్కు. దానికి మిన్నగా చేయాలనుకున్నాను నేను. ఇక్కడ 2029కి అమరావతి పూర్తి చేసి, పోలవరం పూర్తి చేసి, నదుల అనుసంధానం చేసి, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చి, పరిశ్రమలు తెచ్చి, మా తమ్ముళ్ళు ఎక్కడికి పోకుండా మీ ఊర్లో కూర్చొని ఉద్యోగాలు ఇవ్వాలని నేను కలలు కన్నా. మోసపోయారు. ముద్దులకు ఒక ఛాన్స్ కి అదే మరిగా ఎక్కడ బుగ్గలు దిమిరితే మై మరిచిపోయి ఇప్పుడు గుద్దులే గుద్దులు, పిడి గుద్దులు. ఇప్పుడు అవునా కాదా? అందరి పని అయిపోయింది. అయిపోయిందా లేదా?
నాలాంటి వాడికి ఎంత శక్తి ఉన్నా ఎంత పట్టుదలున్నా నాలాంటి వాడిని కూడా ఇబ్బంది పెట్టి కడన మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇబ్బంది పెట్టి ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీలో కోవర్ట్లు పెట్టుకొని ఆ కోవర్ట్ల ద్వారా రాజకీయం చేసి మమ్మల్ని బలహీనం చేయాలనుకుంటున్నావు జగన్. నీ వల్ల కాదు. మా ఇద్దరి ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అనేది దృఢ సంకల్పం. నీ ఆటలు సాగనీయం, నిన్ను ఏమాత్రం కూడా ఆమోదించాం. మాలో విభేదాలు పెట్టలేవు. అదే విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను కూడా చెప్తున్నా. మా ఇద్దరి దారి ఒకటే, ఆలోచన ఒకటే, అదే 5 కోట్ల మంది గెలవాలి, సైకో జగన్ పోవాలి. మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు, సంపద సృష్టిలో తెలిసిన వ్యక్తులు ఎవరని నేను అడుగుతున్నా. అప్పులు చేయడం, ఆస్తులు పెంచడం తెలిసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? అప్పులు చేయడం తెలిసిన పార్టీ ఏ పార్టీ? ఏ పార్టీ? అందుకే చెప్తున్నా, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని మీకే పంచుతాం. అతను 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నాడు. నేను 15 రూపాయలు ఇచ్చి 15 రూపాయలతో 100 రూపాయలు సంపాదించే మార్గం, అక్కడి నుంచి 1000 రూపాయలు సంపాదించే మార్గం, దాన్ని 10,000 చేసే మార్గం నేను చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే సూపర్ 6 మా ఆడబిడ్డల కోసం. ఏమమ్మా, నేను జ్ఞాపకం ఉన్నానా మీకు? డాక్రా సంఘాలు ఎవరు పెట్టారు? తెలుగుదేశం ఉన్నా కాదా? పొదుపు ఉద్యమం ఎవరిచ్చారు మీకు? ఈరోజు రివాల్వింగ్ ఫండ్ ఎట్టొచ్చింది మీకు? బయట వచ్చిన దానికి కారణం ఎవరు మీకు? ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా అని అడుగుతున్నా. మీకు కాలేజీల్లో ఆడబిడ్డలకు రిజర్వేషన్లు 33% పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు చెప్తున్నా, మా ఆడబిడ్డలకి మళ్ళీ హామీ ఇస్తున్నా, ఏదైతే ఆడబిడ్డ నిధి నెలకు 1500, కోతలు లేవు. ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలుంటే అంతమందికి 1500 చొప్పున, ఒకరుంటే 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500 ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. తల్లికి వందనం. మీ ఇంట్లో చదువుకునే పిల్లలుంటే ఒక్కొక్కరికి 15,000, నలుగురుంటే 60,000. జనాభా పెరగాలి, భవిష్యత్తులో మన ఆస్తి మన పిల్లలే. అందుకే మేము ఈ కార్యక్రమం ఆలోచించాం. ఆంక్షలు లేవు, కోతలు లేవు. అదే మరిగా మీ అందరికి దీపం నేనే పెట్టాను, జ్ఞాపకం ఉందా మీకు? ఆ రోజు మా తల్లి నాకు ఒక స్ఫూర్తి. తజనది చాలా బాధపడ్డాను. మా తల్లి కట్టెల పొయ్యి పెట్టి వంట చేస్తే కళ్ళలో నీళ్లు వస్తా ఉంటే, అందుకే నేను ఆలోచించి మా ఆడబిడ్డలు కష్టపడకూడదని వంట గ్యాస్ దీపం కింద ఇచ్చాను. రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఏం జరిగింది? రేట్లు పెరిగిపోయి వంట గ్యాస్ ఇంట్లో పెట్టే పరిస్థితి వచ్చారు. మళ్ళీ హామీ ఇస్తున్నారు, ప్రతి ఒక్క ఇంటికి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాది.